తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో తక్కువ పనితీరు కనబరుస్తున్న డ్రైవర్లు కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించింది। ఈ సందర్భంగా ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ డి విజయ్ భాను మాట్లాడుతూ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సంస్థ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు। డ్రైవర్లు ఇంధన పొదుపు పెంపు, సురక్షిత డ్రైవింగ్, BS6 వాహనాల సమర్థ వినియోగం, సమయపాలన పాటించాలని ఆయన తెలిపారు। కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు ఆదాయ వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ మెకానికల్ DYRM పాల్గొని విధి నిర్వహణల నాణ్యత, వాహనాల సమర్థ వినియోగం, ఇంధన పొదుపు అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు। సంస్థ సేవ నాణ్యతతో పాటు ఆర్థిక పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు। ఉద్యోగుల సంస్థ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు। శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ప్రయాణికులతో ఏ విధంగా వ్యవహరించాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతామని, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, అదేవిధంగా చిన్నపిల్లలు, ఇప్పుడు జూన్ మధ్యలో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా వ్యవసాయం చేయాలని చెప్పడం జరుగుతామని, అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ సూపర్ లగ్జరీ కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, ఆ బస్సుల్లో ఉన్న కొత్త టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ పరంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టెక్నాలజీలో వచ్చే ప్రయోజనాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలని డ్రైవర్లకు అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ప్యాసింజర్స్తో, ముఖ్యంగా మహిళా ప్రయాణికులతో మరి ఏ విధంగా మర్యాదగా ఉండాలి చెప్పడం జరుగుతూ ఉంది। అదేవిధంగా సంస్థ యొక్క పరిస్థితి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది। మరి ఇంకా చక్కగా పనిచేసి ప్రయాణికుల యొక్క మన్నలు పొందాలని వాళ్ళందరికీ చెప్పడం జరుగుతూ ఉంది। అంతేకాకుండా మళ్ళీ ఆరోగ్యంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి రోజు కొద్దిసేపు భౌతికంగా కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది। వాకింగ్ చేయడం, అదేవిధంగా కొద్దిసేపు ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది। వీటితో పాటు ఇంటర్ పర్సనల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఏ విధంగా వాళ్ళకి ప్రవర్తన ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంది। ఏ విషయంలో కూడా ఏ సమస్య అయినా కూడా సావధానంగా ఉండి కొంచెం ఆలోచిస్తే తప్పకుండా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పడం జరిగింది। ఆరోగ్యం పట్ల తమ జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది। ముఖ్యంగా మా ఎంప్లాయీస్ ఎవరైతే ఎవరు ప్రైవేటు హాస్పిటల్లో ఎవరు కూడా వెళ్ళదు ట్రీట్మెంట్కి, దగ్గరలో ఉన్నటువంటి RTC రెఫరల్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి। అక్కడ DMs కానీ, లేకపోతే మా డిప్యూటీ RMs, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్, వీళ్ళ యొక్క సహాయం తీసుకుంటే ఆ డాక్టర్స్ మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని అక్కడ అందించే ఏర్పాటు చేస్తాము। ఒకవేళ ఎక్కువ సీరియస్గా ఉంటే వాళ్ళు కారణంగా రిఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాము। కాబట్టి వాళ్ళెవరు కూడా అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి విన్నవించడం జరిగింది।